ఎన్టీఆర్ గారి దేవర మరియు నాగ చైతన్య గారి తండల్ మూవీ అంటే వచ్చింది కదా ట్రేజర్, అది వచ్చేసి సేమ్ స్టోరీ లైన్ అని అంటున్నారు జనాలందరూ. సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆ రెండు మూవీస్ సేమ్ స్టోరీ లైనా కాదా అనేది. ఫస్ట్ ఎందుకు తెలుసుకుంటున్నారంటే రెండు వచ్చేసి సీ బ్యాక్డ్రాప్లోనే, అదే కాకుండా సాయి పల్లవి మరియు జాన్వీ కపూర్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఇద్దరు విలేజ్ గర్ల్లోనే కనిపించారు. అది వేరేది, అందరూ అలా ఉంటారులేండి, ఎందుకంటే సీ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు అందరూ విలేజర్స్ ఆడిపోయేది ఫిషింగ్కి. సో ఇది చాలా డౌట్స్ అయితే వస్తున్నాయంట. తండల్ స్టోరీ లైన్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నాగ చైతన్య గారి తండల్ స్టోరీ లైన్ అయితే చూసామన్నమాట. స్టోరీ వచ్చేసి ఒక విలేజ్ అంటే ఫిషింగ్కి వెళ్తారు కదా బోట్స్, ఫిషర్మెన్స్ అందరూ. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే తుఫాన్ వల్ల దేంట్లో పాకిస్తాన్ టెరిటరీలో ఎంటర్ అవుతారనమాట. అందువల్లే వాళ్ళు ఆడ వెళ్ళాక ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ లైన్ అనమాట. ఇది ఫస్ట్కే చంద్రమోహన్ గారు చెప్పారు, సో అదే చెప్తున్నాను అనమాట. అదే స్టోరీ అనమాట, అదే తిరిగి ఎలా వచ్చారనేదే స్టోరీ. ఇది దేవర చూసుకున్నట్లయితే ఏదో డ్రగ్స్, ఇప్పుడు పుష్ప 2లో ఎర్రచందనం, కేజీఎఫ్లో గోల్డ్ మైనింగ్ అలా ఎలా ఉంటుందో అలాగే షిప్స్ ఏమైనా దేవర టెరిటరీలో వస్తేగిన దాన్ని ఆపడము అంటే ఇలాంటి స్టోరీ లైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదే కాకుండా అది రెండు హై గ్రాఫిక్స్ మూవీ అనమాట. సారీ, దేవర వచ్చేసి హై గ్రాఫిక్ మూవీ. సో చంద్రమోహన్ గారు తెలిసిండే కదా కార్తికేయ 2లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారనేది. సో ఇప్పుడు తండల్తో అయితే వస్తున్నారు. తండల్ మరియు దేవర స్టోరీ లైన్ ఒకటేనా అంటే కాదని అంటనమాట. ఎందుకంటే రెండు వేరే వేరే టైం పీరియడ్స్లో అయితే జరుగుతున్నాయి, రెండు వేరే వేరే స్టోరీస్ అనమాట. సో చూద్దాం తండల్ బాగుంటుందా లేకపోతే దేవర. కంపారిజన్ లేదనుకోండి, స్టోరీ లైన్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం. ఎందుకంటే కొరటాల అంటే రాజమౌళి సినిమా తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని మిత్ అనేది బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ ఉండేసి కొంచెమైనా టాక్ తేడా కొట్టిందంటే సో రివ్యూ అంటే ఇది దేవర ట్రేజర్ ఉన్నప్పుడు నాకు ఒకటే డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ కూడా అదే చెప్తున్నారు. ఆ ట్రేజర్ వచ్చేసి ఏదో స్టూడియోలో షూట్ చేసినట్లుంది. నాకు కూడా ఫస్ట్గా అనిపించలేదు, కానీ చూసినప్పుడు అలాగే అనిపించింది. మూన్ లైట్ ఇలా ఉన్నప్పుడు లైటింగ్ ఎఫెక్ట్స్ ఇలా వస్తున్నాయన్నమాట. అంటే మీరు ఈ బోర్డ్ పైన చూడొచ్చు మీరు లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయనేది. సో ఇది ఒకటే డిసప్పాయింట్మెంట్. మరి ఇది రివ్యూ తీసుకొని సినిమాలో బాగా చేస్తారో లేదో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది గ్లిమ్స్ వచ్చేసి సినిమాలు అయితే ఉండవన్నమాట. మన RRRలో చూసాం, ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ అయితే అసలు ఉండలేదు, సాధారణ గ్లిమ్స్ అయితే ఉండలేదు. సో మేబీ ఈ గ్లిమ్స్ కూడా మూవీలో ఉండకపోవచ్చు, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఇంట్రొడ్యూస్ అయితే చేశారు కొరటాల శివ గారు, అంతే. మేబీ ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. ఉంటే మాత్రం డిసడ్వాంటేజ్ అనమాట. లైటింగ్ ఎఫెక్ట్ అంత స్టూడియోలో తెలిసిపోతుంది, స్టూడియోలో అయితే షూట్ చేస్తారనేది. మరి తండల్ వచ్చేసి నాన్ గ్రాఫిక్ మూవీ, అంటే గ్రాఫిక్స్ ఉంటాయి, మరి అంత హై రేంజ్ గ్రాఫిక్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఎందుకంటే రియలిస్టిక్గా కనిపిస్తుంది సముద్రం అంతా. సో ఇవాటికి వీడియో అయితే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ సబ్స్క్రైబింగ్, టేక్ కేర్.